రామకృష్ణారెడ్డికున్న క్యాడర్ వేరు, బ్రహ్మారెడ్డికున్న క్యాడర్ వేరు. రామకృష్ణారెడ్డి బాగా భయపెట్టేవాడుగా పల్నాడులో, గొడవలు ఎక్కువగా జరిగాయని అంటున్నారు. దాని గురించి ఏమంటావు? అంతకన్నా ఎక్కువ ఎలక్షన్ల టైంలో భయంకరంగా తన్నుకున్నారు కదా, వీడియోలు కూడా వచ్చినాయి కదా. మరి అది ఎంత మటుకు న్యాయం అంటావు చెప్పు. నీకు తెలిస్తే తెలుసని చెప్పు. చెప్పు, ఏ టైంలో గెలిచాడు చెప్పవే. కిరణ్ కుమార్ గారు గెలిచి రాలా, ఓకేనా? నువ్వు సౌండ్ పెట్ట మాకు, నువ్వు చూడు. ఆడ గెలిచాడు, నువ్వు ఒకసారి టీడీపీలో కూడా గెలిచాడే. నువ్వు చెప్పు, 4 సార్లు ఆడ గెలిచాడు. నువ్వు 4 సార్లు ఆడ గెలిచాడు చెప్పు నాకు. పిల్లి రామకృష్ణారెడ్డి గారు. పిన్నా పిల్లి ఆయన పిన్నెల్లా పిల్లి పిల్లి అంటారు చాలా మంది. ఎందుకని ఆయన వేరా? మచ్చలు ఒంటి మీద మచ్చలు. ఓకేనా? ఏంది పల్నాడు చరిత్ర ఏమని చెప్పగలవు నువ్వు? ఎందుకని? రెడ్లు ఎక్కువ ఆడ, ఎవరు ఎక్కువ? నాయుడులు ఎక్కువ, రెడ్లు ఎక్కువ, కమ్మ ఎక్కువ ఆడ, యాదవులు ఎక్కువ, అన్ని కులాలు ఉంటారా? ఎక్కువ పోటీ ఎవరిది చెప్పు? ఓటు కానీ మిగతా యాదవులు ఎక్కువ, బీసీలో ఎవరు ఎక్కువ? గౌళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు యాదవులా, రెడ్లా, సాకలవాళ్ళ, మంగళవాళ్ళ, పెరికలు కూడా ఉంటారంట. పెరికలు కూడా ఉన్నారా? పెరుక వాళ్ళు బీసీ కిందకి వస్తారన్నా? వాళ్ళు బీసీ ఈక్వల్ గా కొద్దిగా ఎవరిది పట్టు ఎక్కువ? ఎవరిది అంటే అక్కడ నాకు తెలిసి ఇద్దరు రెడ్లే కదా. ఈయన బొమార్ యాదవ్. మరి కానీ రెడ్ల వాళ్ళు ఎక్కువ గెలుస్తున్నారు అంటే అక్కడ ఒక మాచల్ కాన్స్టిట్యున్సీలో కొన్ని మండలాలు ఉన్నాయి. వెల్లుర్తి మండలం ఒకటి, రెండుచింతల మండలం ఒకటి. అవి పక్కా జగన్ కోసం. రెండుచింతల మండలంలో రెండుచింతల రెంటాల అంటే గల్లీ గల్లీకుంటుంది రాజశేఖర రెడ్డి. ఎంత రుణమాఫీ చేశాడు తెలుసా నీకు? వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఎంత మాఫీ చేశాడు తెలుసా? రుణమాఫీ ఎంత చేశాడో తెలుసా? గుంటూరు జిల్లా మొత్తంలో ఎక్కువ అక్కడే తెలుసా? మరి నువ్వు అట్లాంటి పోయిన మనిషిని నువ్వు ఎట్లా మాట్లాడదే ఎట్లా చెప్పు? 4 సార్లు కాదు, 2004 ఇను 2004 ఓకేనా, 2009 ఓకేనా. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయింది ఎప్పుడే? 2009 ఓకేనా. తర్వాత బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది? 2012 బై ఎలక్షన్ రాలా. 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత ఎలక్షన్లు వచ్చింది ఓకేనా. మళ్ళీ 2019లో ఓడిపోయింది ఎప్పుడు ఆయన? మరి బైరాగేసిన ఓడిపోయింది ఎప్పుడు? ఎప్పుడు? 14లో ఓడిపోలేదా? ఓడిపోలేదన్నా. 14లో ప్రతిపక్షంలో ఉన్నాడన్నా అంటే చెప్తావు. మొన్ననే ఓడిపోయింది 2024లో. అంటే 2004లో గెలిచాడు, 9లో గెలిచాడు, 14లో గెలిచాడు, 19లో గెలిచాడు, 24లో ఓటమి. ఎవరి మీద గెలిచిందో కూడా చెప్తా. ఎవరి మీద? వాళ్ళ గురించి మాట్లాడతారు. ఆయన అడుగుతుంది ఎవరి మీద? ఒకసారేమో మన ఈయన అంజిరెడ్డి మీద గెలిచింది మన ఎప్పుడు 2019లో. అందరు రెడ్లే. అంజిరెడ్డి మీద, అంతకుముందు మధుబాబు మీద చదువు, అంతకుముందు మన చలమారెడ్డి మీద. అంజిరెడ్డి కన్నా మొంగల చలమారెడ్డి తర్వాత మధుబాబు ముందల వీళ్ళు మన జమ్మారెడ్డి. ఈయన చెప్పాడు కదా జగన్ అభిమానిగా, అంతమంది రెడ్లు ఉన్నారు కదా, మరి ఎందుకు అంటాడు కదా? ఎవరు వద్దన్నారు? జగన్మోహన్ రెడ్డి వద్దంటున్నాడు. నాకు తెలిసిన సమాచారం ఇప్పుడు ఆయన వద్దన్నారని మీరు ఆపుతున్నారు దాన్ని. అన్న నీది ఏ ఊరు అని అడుగుతున్నారు. ఏ ఊరు నీదే? ఏ ఊరు అని అడుగుతున్నారు. చెప్పవే, సమాధానం చెప్పవే. పల్నాడు ఏ ఊరు అని అడుగుతున్నారు. పల్నాడు అని అర్థమైందంట వాళ్ళకి. ఏ ఊరు అని అడుగుతున్నారు. కామెంట్ చెప్పు. నువ్వు నీకెట్లా చూపిస్తావు? ఊరి పేరు చెప్పవే. నేను ఎందుకు చెప్తా? నాకేం భయం.